హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత బ్లాగ్స్. ఈరోజు ఇంకో కొత్త హెయిర్ స్టైల్తోనే నేను ముందుకు వచ్చాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ పెడుతూ ఉంటాను. ఈజీ వేలో చూపిస్తున్నానండి. మొత్తం ఎంత రాని వాళ్ళకినా ట్రై చేయొచ్చు. చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ చూడడానికి గ్రాండ్గా అనిపిస్తాయి, కానీ చాలా బాగుంటాయి. ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. ఇలాగే 2 లేయర్స్ లాగా తీసుకొని లీవ్ చేయొచ్చు, లేదంటే ఫుల్గా ఇలాగే సేమ్ ఇలాగే అల్లుకోవచ్చు. చూడండి ఎలా అంటున్నాను. ఒక్కొక్క లేయర్స్ నుంచి ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఇట్లా ఉల్టా తీసుకుంటూ రబ్బర్ పెడుతున్నాను. సేమ్ ఇలాగే ఫుల్గా పెట్టుకోవాలి. ఫుల్గా వద్దు అనుకున్న వాళ్ళు, లీవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 2 లేయర్స్ 3 లేయర్స్ వరకు చేసుకొని లీవ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తిగా కింది వరకు ఇలాగే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. హార్ట్ సింబల్స్ లాగా వస్తున్నాయి చూడండి ఫుల్గా. చాలా అంటే చాలా బాగుంటుంది. పార్టీ వేర్కి కానీ బ్రైడల్స్కి కానీ ఈజీ వే. చాలా సింపుల్ హెయిర్ స్టైల్. ఒకసారి 2 సార్లు ట్రై చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కొక్క లేయర్ ఇలా తీసుకుంటూ రబ్బర్స్ అన్నీ పెట్టేసుకోవాలి, ఒక తర్వాత ఒకటి. దీనికి ఈ హెయిర్ స్టైల్కి రబ్బర్స్ ఎక్కువగా పడతాయి. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత లాస్ట్లో రబ్బర్ పెట్టేసుకోవాలి. అన్ని హెయిర్స్ కలిపేసి. ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంటుంది, సపోర్టింగ్గా అనిపిస్తుంటుంది. అందుకోసం ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా పూర్తిగా చేశాక కొంచెం లేయర్స్ అనేవి ఇట్లా వెడల్పు అనుకోవాలి, ఇంకా లుక్ బాగుంటుంది.
ఇలా అయిపోయాక దీన్ని డెకరేషన్ చేసుకుంటే చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఉంటాయి, దాంతో డెకరేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగే మంచి మంచి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.